హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. త్వరలో 4000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ 2017 2019 మధ్య అప్లై చేసుకున్న వారికి మాత్రమే. ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో వీటి గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలామంది ఇందిరమ్మ L2 లబ్ధాలు ఎవరైతే ఉన్నారో వారైతే ఇండ్లు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 2017 2019 మధ్య ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికే ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. 4 జిల్లాల కలెక్టర్లకు లెటర్ రాసిన GHMC గ్రేటర్ పరిధిలో 70,000 ఇండ్ల నిర్మాణం పూర్తి. ఇప్పటికే 66,000 మంది లబ్ధాలు పంపిణీ. తాళాలు తీసుకొని వేరే చోట ఉంటున్న 30,000 మంది డబుల్ ఇళ్లలోకి రాకపోతే వేరే వాళ్ళకి ఇస్తామంటూ నోటీసులు. ఇది చూసుకున్నట్లయితే నేను గతంలో చెప్పాను, ఏవైతే 1,00,000 ఇండ్లు ఉన్నాయో అందులో దాదాపు 65,000కు పైగా పంపిణీ చేశారని చెప్పేసి, ఇంకా 35 ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత ఈ L2 లబ్ధాలకు ఇస్తారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జోరుగా సాగింది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఏవైతే ఇండ్లు ఉన్నాయో దాదాపు ఈ 30,000 ఇండ్లు అండర్ కన్స్ట్రక్షన్ పక్కకు పెడితే ఇప్పుడు 4,000 ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి రెడీగా ఉన్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి 2017 2019 మధ్య అప్లై చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ GHMC అధికారులు అయితే లేఖలు అయితే రాశారంట. గ్రేటర్లో నిర్మించిన ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ల లబ్ధాలకు అందజేయాలని చెప్పేసి 4 జిల్లాల కలెక్టర్లకు GHMC అధికారులు 15 రోజుల కింద లెటర్లు రాశారు. హైదరాబాద్ జిల్లాలో 1,400, సంగారెడ్డి జిల్లాలో 802, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1,043, రంగారెడ్డి జిల్లాలో 800 కలిపి మొత్తం 4,000 ఇండ్లు ఖాళీగా ఉన్నట్టు తేల్చారు. వీటిని అర్హులైన వారికి ఆయా జిల్లాల కలెక్టర్లు త్వరలో అందజేయనున్నారు. 4 జిల్లాల పరిధిలో మొత్తం 70,000 ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా కొల్లూరులోనే అత్యధికంగా 15,660 ఇండ్ల నిర్మించారు. అద్దెకిచ్చి వేరే చోట చాలామంది నివాసం ఉంటున్నారు. ఇప్పటి వరకు 66,000 ఇండ్లను లబ్ధాలకు అందజేయగా ఇందులో 30,000 మంది వరకు ఇళ్లలోకి రాలేదు. వీరంతా తాళాలు తీసుకొని వేరే ప్రాంతాల్లో ఉంటున్నట్లు తెలిసింది. మరికొందరు అద్దెలకు ఇచ్చి వేరే చోట ఉంటున్నారు. ఇటువంటి వారిని గుర్తిస్తున్న జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయినా ఇళ్లలోకి రాకపోతే వాటిని వేరే వాళ్ళకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండే తమ ఉద్యోగులకు దూరం అవుతుందని చెప్పేసి అందుకే ఉండడం లేదని చెప్పి కొందరు లబ్ధిదారులు చెప్తున్నారు. మరికొందరు తమకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ అద్దెకిచ్చి ఉద్యోగం చేసే చోటికి దగ్గరలో రెంట్ తీసుకొని ఉంటున్నారు. కొనసాగుతున్న నిర్మాణాలు GHMCలో మొత్తం 119 ప్రాంతాల్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించాలని టార్గెట్గా పెట్టుకుంది. ఇందులో 49 మురికి వార్డుల్లో 9,828 ఇళ్లు, 68 ఖాళీ స్థలాల్లో 90,172 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. 70,000 ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా 66,000 ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఇంకో కొన్నిటి నిర్మాణం జరుగుతుండగా కొన్ని ఇండ్లలో నిర్మాణం పెండింగ్లో పడింది. 2015 నుంచి 2019 వరకు గ్రేటర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 7.10 లక్షల అప్లికేషన్ రాగా ఇందులో 95,000 మంది మాత్రమే అర్హులుగా గుర్తించి ఇండ్లనైతే అందజేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 12% మంది మాత్రమే అర్హులుగా గుర్తించారు. ఇందులో ఇంకా 25,000 మందికి ఇండ్లు అందాల్సి ఉంది. త్వరలో 4,000 ఇండ్లను 25,000 మంది నుంచి గుర్తించన్నారు. ఇక్కడ చూసుకుంటే ఏవైతే ఇండ్లు ఉన్నాయో మనకు 2017 నుంచి 2019 వరకు దాదాపు 7.10 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో చాలా వరకు తీసేయంగా కొంతమంది ఎవరైతే ఉన్నారో అంటే ఈ 95,000 మంది ఎవరైతే ఉన్నారో వారిని అర్హులుగా గుర్తించారు. మనం చూసుకున్నైతే మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 11 లక్షల అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. ఈ 11 లక్షల నుంచి 3 లక్షల అప్లికేషన్లు అయితే ఫైనల్ చేశారు. అందులోంచి మళ్ళీ మనకు లక్కీ డ్రా ద్వారా ఇక్కడ ఈ ఏదైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ అన్నీ కలుపుకొని 65,000 మందికి ఇచ్చారు. అయితే మొత్తం 9 కౌన్సిల్స్ కలిపి మొత్తం 3 లక్షల చిల్లర అర్హులను మాత్రం గుర్తించారనమాట. ఓన్లీ ఇందులోంచి మొత్తానికి మళ్ళీ ఇప్పుడు ఇలా మనం చూసుకుంటే ఇక్కడ 12% మాత్రమే అర్హులుగా గుర్తించారు. ఇందులో ఇంకా 25,000 మందికి ఇండ్లు అందాల్సి ఉంది. త్వరలో 4,000 ఇండ్లను 25,000 మందిని గుర్తించే పనిలో ఉన్నారని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇది L2 లబ్ధాలకు అయితే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే 2017 2019 మధ్య అప్లై చేసుకోవడానికైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లక్కీ డ్రా తీసే మాత్రం అందులో ఎవరికి వచ్చే ఛాన్స్ అయితే ఎవరైతే అంటే అదృష్టవంతులో వారికే వస్తుంది. లక్కీ డ్రా కాకుండా మళ్ళీ ఇది ఇందిరమ్మ ఇళ్ళకి ఏదో వెరిఫికేషన్ అని ఇదే అని చెప్తే మాత్రం అవి మళ్ళీ ఎవరికో ఒకరికైతే వస్తుంటాయి. చూద్దాం మరి ప్రభుత్వం ఎట్లా లక్కీ డ్రా తీస్తుందా, ర్యాండమైజేషన్ పద్ధతిలో లేకపోతే ఇదివరకు అప్లికేషన్ చేశారు కదా అందులోంచి మరి అర్హులను తీసుకుంటుందా అనేది మనం అయితే చూడాలి. మొత్తానికి అయితే 2017 2019 మధ్య అప్లై చేసుకున్న వరకు అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.